నేను ఆదిల్ల రవిని మాట్లాడుతున్నానండి. మన అభిమాన నటుడు అంటే మన ఆంధ్ర, మన తెలంగాణ, మన అభిమాన నటుడు, మన అభిమాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఒక్క స్థానం కూడా గెలవకుండా రెండోసారి పోటీ చేసినప్పుడు 21 సీట్లు ఎలా కొట్టాడు, ఎంపీ సీట్లు ఎలా వచ్చాయి, ఆయన డిప్యూటీ సీఎం పదవికి భిక్ష పెట్టింది ఎవరు అని మనం ఈరోజు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, ఒక్క అబద్ధం కూడా మనం మాట్లాడకుండా, ఒక్క అబద్ధం కూడా మనం ఆడకుండా ఉన్నది ఉన్నట్టుగానే కుండ బద్దలు కొట్టి అనేక సాక్ష్యాధారాలతో ఈ వీడియో మాట్లాడుకుందాం. ఒక్కటి కూడా ఫిల్తీ లాంగ్వేజ్ కానీ, ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ, అబ్యూజింగ్ వర్డ్స్ కానీ ఈ వీడియోలో ఉండవండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటేనే, మాట్లాడుతుంటేనే పోలీసులు ఫోన్లు చేసి, నకిలీ పోలీసులు, నిజమైన పోలీసులు ఫోన్లు చేసి మనని ఏదో హరాస్ చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాలలో తిట్టాడు అనేది మళ్ళొక వీడియో చెప్తాను నేను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నిసార్లు తిట్టారు, ఎన్నిసార్లు అవమానించారు, ఎన్నిసార్లు హేళన చేశారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని. నెత్తి మీద పావలా పెడితే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోడని చెప్పిన చంద్రబాబు నాయుడు మాటలు కూడా మనం మాట్లాడుకుంటాం వేరే వీడియోలలో. ఇప్పుడు ఈ సీజన్ మాత్రమే నడుస్తుంది. నేను క్రైస్తవుని, క్రైస్తవుల కోసమే వీడియోలు చేయాలి, కానీ ఇది ఒకదానికొకటి పొంతన కలిగి ఉంది. పార్టీకి, రాజకీయానికి, తర్వాత పార్టీలకు, మతాలకు పూశారు మొత్తం. ఒక పందిపై 10 పందులకు పూసినట్టు, ఒక బర్రెపై అన్ని బర్రెలకు పూసినట్టు బురద. పార్టీలపై మతాలకు పూసినాయి, మతాలపై కులాలకు పూసినాయి, కులాలపై ప్రాంతాలకు పూసినాయి, ప్రాంతాలపై భాషలకు పూసినాయి, భాషలపై ఆడోళ్ళకు పూసినాయి, ఆడోళ్ళపై మొగోళ్ళకు పూసినాయి. ఇట్లా అన్ని వర్గాలకు పూసినాయి కాబట్టి మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని తిట్టిన వీడియో గురించి మనం మాట్లాడతాం నెక్స్ట్ వీడియోలో. నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టిన బరి తెగించిన మాటలు తిట్టిన వీడియోలు మనం నెక్స్ట్ వీడియోలలో మాట్లాడుకుంటాం. ఈరోజు మన ముఖ్యమైన విషయం ఏంటంటే, డిప్యూటీ సీఎం కావడానికి భిక్ష పెట్టిన ఆ వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ గారికి అని ఇప్పుడు మనం మాట్లాడుకోబోతాం. మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2017లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు ఇప్పుడు ఒక వీడియోలో వస్తుంది. ఆ వీడియోలో చెప్పేది కూడా సాక్షాత్తు సుగాలి ప్రీతి అని ఒక చిన్న పాప, 10 ఏళ్ల బాలిక. ఆ బాలికని ఓ ప్రైవేట్ స్కూల్లో రేప్ చేసి, స్కూల్ ఆధ్వర్యంలోనే రేపింగ్ జరుగుతోంది. ఆ పాపని చంపేస్తారు. ఆ కేసు కోసం ఎవరు మాట్లాడట్లేరు, ఎవరు ఏమి దాని గురించి ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఆ సందర్భంలో రాజకీయ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరిది ఉందయ్యా అంటే టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు, కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ మంచి స్నేహం చేశారు. మరి వారిద్దరికి ఎక్కడ వచ్చిందో జటబట చిటపటాలు మోగాయి. మళ్ళీ ఆ స్నేహం ఏదో కొద్దిగా విడిపోయింది. విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొంతమంది ఆ కేసులు చూశారు, కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోలేదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కొన్ని రోజులు పట్టించుకున్నాడు చేశారు, వాళ్ళు పట్టించుకోలేదన్న విషయం తెలిసింది. సుగాలి ప్రీతి కేసులో అసలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేను కావాలి అని అంటే ఏం చేసినా కావట్లేదు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుండగా చంద్రబాబు నాయుడుకి ఈయనకి జటబటాలు అయిన తర్వాత, ఆయనకి కొద్దిగా ఏదో మనస్పార్థాలు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ
ఆ ఎడముఖం పెడముఖం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వేసిన ఒక ఎరేంటంటే అదే రోజుల్లో సుగాలి ప్రీతి అంటే పార్వతి దివ్యాంగురాలైనటువంటి పార్వతి కూతురు ప్రైవేటు స్కూల్లో 10వ తరగతి చదువుతున్న పాప మీద రేప్ జరిగింది, అత్యాచారం జరిగింది. ఆ కేసును నేను పెట్టుకొని ఉప ముఖ్యమంత్రి కావాలని ఏ సభకి వెళ్తే ఆ సభలో, ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో, ఏ కాంక్లేవ్కి వెళ్తే ఆ కాంక్లేవ్లో సుగాలి ప్రీతి అత్యాచారం గురించి, ఆమె చనిపోయిన దాని గురించే మాట్లాడాడు. అది ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూలన ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడడం ద్వారా అక్కడ ఏం జరిగిందంటే ప్రజలందరూ అనుకున్నారు ఆడపడుచులకి ఇక న్యాయం జరుగుతుంది, ఇట్టంటోడు రావాలి, మాకు కొత్త నాయకుడు కావాలి, పవన్ కళ్యాణ్ లాంటి దమ్ము ధైర్యం ఉన్న మొనగాడు రావాలని ప్రతి ఆడ స్త్రీ మహిళ కోరుకున్నారు. కానీ చివరికి జరిగింది ఏంటయ్యా అంటే ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత మీకు సాక్ష్యాధారాలతో పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ మీకు చూపిస్తాను. అసలు ఈయన ఎలా డిప్యూటీ సీఎం అయ్యాడు, 21 సీట్లలో ఎలా గెలిచాడు, ఎంపీ సీట్లు ఎలా వచ్చాయి, ఎమ్మెల్సీ సీట్లు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. ఎవరు ఆయనకు డిప్యూటీ సీఎం భిక్ష పెట్టింది ఎవరో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో చూడండి ఒకసారి. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ ఎంత బాధ కలిగిస్తుంటే, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఎవరు కూడా దాన్ని పట్టించుకోరండి. ఒక తల్లి ఎందుకు తిరగాలి? ఒక దివ్యాంగురాలు తన తల్లిని ఎందుకు తిరుగుతూనే ఉంటుంది? అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అంటే మన అంత చలనం లేని సమాజం అయిపోయింది. లేదు ఇంతమందిని స్ఫూర్తిదాయక మీలాంటి వాళ్ళు బయటికి తీసుకురావాలంటే నాలాంటి వాడు బాగా గట్టి దెబ్బలు తినాలి. దీన్ని స్ఫూర్తి తీసుకురావాలంటే ఈయనలాంటోడు గట్టి దెబ్బలు తినాలట. ఎక్కడ దెబ్బలు తిన్నాడు ఈయన? మాయ మాటలు చెప్పుకుంటూ కేవలం తిరిగాడు తప్ప ఎక్కడైనా ఏ మాటలు సుగాలి ప్రీతి అని తిరిగాడు. ఆడపడుచులందరికీ ఒకటే ధైర్యం కలిగింది, ఇలా మాట్లాడుతున్నాడు ధైర్యంగా, ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఒక మహిళ బాధ ఏంటో ఇతరకు మాత్రమే అర్థమైందట్టుంది కాబోలు. ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా ఒక్కడూ మాట్లాడలేదు. ఇక ఈయన మాత్రమే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆడవాళ్లకు న్యాయం జరుగుతుంది అని ఆశపడ్డారు. ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ, ప్రతి అక్క చెల్లె ఈయన నమ్మి గుడ్డిగా ఈయనకి ఫుల్గా వాడు ఎమ్మెల్యే ఎవడైనా ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఏ అనామకుణ్ణి పెట్టినా కేవలం మన పవన్ కళ్యాణ్ ముఖం చూసే ఓట్లేశారు తప్ప అక్కడ ఎమ్మెల్యేగా ఏ క్యాండిడేట్ నిలబడ్డాడు అన్నది మాత్రం ఏ ప్రజలు చూడలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన సుగాలి ప్రీతి యొక్క తల్లి నాకు హీరో అన్నాడు. ఎందుకు హీరో అయిందామే? సుగాలి ప్రీతి యొక్క తల్లి నీకు చూపిస్తాను, మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో. సుగాలి ప్రీతి యొక్క తల్లి నాకు హీరో అన్నాడు. ఎందుకనంటే ఆ అమ్మాయి చనిపోతే, ఆ అమ్మాయి అత్యాచారం చేయబడి ఆ అమ్మాయి చనిపోతే ఆ విషయాన్ని ఈ పవన్ కళ్యాణ్ విని ఒకరోజు అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇలా బాధలను ఆయనకు చెప్పుకుంటే ఆమె పేరు చెప్పుకొని రాష్ట్రం అంతా తిరిగి ఆడోళ్ళ దగ్గర మొత్తం మార్కులన్నీ కొట్టేసి ఆడోళ్ళ దగ్గర షబాష్ ఇట్లాంటి మొగోడిగా రాడు, మొనగాడిగా రాడు, ఇట్లాంటి వాడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆడవాళ్లకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఆశపడి ఓట్లేశారు. ఏం చెప్తున్నాడు? నేను ఎన్నో దెబ్బలు తినాలి, ఎన్నో నష్టాలు పడితే కానీ ఈ కేసు చేయలేను అన్నాడా? చూద్దాం, మరొక వీడియో చూద్దాం ఏం మాట్లాడతాడో. నేను ఈ విషయం గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచాడు. ఆ రోజుల్లోనే ఈ పాప చనిపోయింది, ఎప్పుడు రేప్ చేయబడి. ఆ రోజులలోనే చంద్రబాబు నాయుడు తోటి కాస్త స్నేహం పెంచుకొని
మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికి ఏదో జటపటాలైన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో పైన ఒక వీడియో కనిపిస్తుంది, దాని కిందనే ఇంకొక వీడియో ఉంటుంది. పై వీడియోనేమో వాళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడి తిట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ మొదల గ్యాప్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి పింఛనిచ్చి గౌరవంగా పింఛనిచ్చి ఆయనని రాజకీయం నుంచి తప్పించాలి అని అవహేళనగా మాట్లాడతాడు. అదే వీడియోలో కింద ఒక బార్డర్లో ఇంకొక వీడియో ప్లే అవుతుంది చూడండి. ఏమంటాడంటే ఇంకొక దశాబ్దం పాటు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటాడు ఈ మాట, ఆయన కూటమి ప్రభుత్వం మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటే చూడాలని ఉంది అని అంటాడు. ఊసరవెల్లి కంటే ఊసరవెల్లి, దశావతారం కంటే కోటి దశావతారాల మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే ఒక పవన్ కళ్యాణ్. నా నోటి మాటలతో కాదు, వీడియో చూద్దాం ఒకసారి. వీడియో చూడండి. పైన వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు, అది వాళ్ళిద్దరికీ క్లాసెస్ వచ్చినప్పుడు, మళ్ళీ వాళ్ళిద్దరు కూటమి ప్రభుత్వంలో గెలిచినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో చూద్దాం. వీడియో చూడండి. వీళ్ళ వల్ల రాజకీయం పెద్దోళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయన నాకు తెలిసి చక్కటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగింది. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక దశాబ్దం పాటు రాజకీయ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాడు కింద వీడియోలో. పై వీడియోలో ఏమన్నాడు, పింఛన్ లాంటిది ఇచ్చేసి గౌరవంగా ఆయన ఎల్లగొడితే బాగుంటుంది అంటా ఉన్నాడు. అవునా? మన డ్యాన్స్ మాస్టరు ఆయన ఏమంటా ఉన్నాడు, అపరిచితుడికి అమ్మ మొగుల్లో ఉన్నావు కదరా అంటాడు. నిజంగానే అపరిచితుడికి అమ్మ మొగుల్లో ఉన్నావు నాయన నువ్వు. ఇక్కడ అవును అంటావు, అక్కడ కాదు అంటావు, ఇక్కడ అవును అంటావు, ఇక్కడ కాదు అంటావు. అసలు నీ మాటలు ఏది నమ్మాలో, వాళ్ళు ఎలా నమ్మారో మాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి సుగాలి ప్రీతి కేసు మాట్లాడేటప్పుడు, ఇది కూటమి ప్రభుత్వం గెలవక ముందు పవన్ కళ్యాణ్ ఎంత అగ్రెసివ్ తోటి ఊగులు ఊగుకుంటూ ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. దాని కిందనే వాళ్ళ అమ్మాయి, అంటే వాళ్ళ అమ్మ సుగాలి ప్రీతి అంటే రేప్ చేయబడి చనిపోయిన వారి యొక్క తల్లి దివ్యాంగురాలైనటువంటి పార్వతీరెడ్డి మాట్లాడుతుంది. ఒకసారి వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మాట్లాడండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి. మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. సుగాలి ప్రీతి యొక్క తల్లి గారు పార్వతి గారు ఏమంటున్నారు, సుగాలి ప్రీతి గురించి ప్రతి మీటింగ్లో మాట్లాడి ఆడవాళ్ళ దగ్గర మార్కులు పొంది డిప్యూటీ సీఎం కావాలని మాట్లాడావు, డిప్యూటీ సీఎం అయ్యావు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు పొద్దున్నేస్తే నువ్వు ఏం చేస్తున్నావు జగన్, అసలు నువ్వు ఎవడివి జగన్ అని గట్టిగా అరిచి సుగాలి ప్రీతి గురించి పెద్ద క్యాకులేషన్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు 10% కూడా, అంటే అప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ మీద ఎగిరిన ఎగురుడు కనీసం ఇప్పుడు 10% అయినా మీరు ఎగరట్లేదు, ఎందుకు ఎగరట్లేరు అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు ఎంతో రోధిస్తున్నారు. ఒడ్డెక్కేదాకా ఒక మాట, ఒడ్డెక్కిన తర్వాత మరో మాట లాగా
పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి ధోరణి మీకు బాగాలేదు, అది పద్ధతి కాదు. తెలంగాణ ఆంధ్రలో ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మీ రాజకీయం చూస్తున్నారు. మీరు సుగాలి ప్రీతిని అడ్డు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యారు, 21 సీట్లు కొట్టారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతోమంది ఎంపీలు అయ్యారు, ఎంతోమంది ఎమ్మెల్సీలు అయ్యారు. డిప్యూటీ సీఎం అంటే మిమ్మల్ని మామూలా? ఆ సుగాలి ప్రీతి చావు నీ డిప్యూటీ సీఎం పదవికి పెట్టుబడి. సుగాలి ప్రీతి చావు నిన్ను డిప్యూటీ సీఎంని చేయడానికే పనికొచ్చింది. కనీసం ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఎంతోమందిని నీ పార్టీలో ఎమ్మెల్యేలు చేశావే, ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఎంతోమందిని ఎంపీలని చేశావే, ఆ అమ్మాయి పేరు చెప్పుకొని ఎంతోమంది ఎమ్మెల్సీలని చేశావే, ఆ అమ్మాయి పేరు చెప్పుకొని నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావే. రాష్ట్రం మొత్తానికి నువ్వు న్యాయం చేయలేకపోయినా పర్వాలేదు, కనీసం దివ్యాంగురాలు అంటే హ్యాండిక్యాప్డ్ పార్వతి గారు, దివ్యాంగురాలైనటువంటి పార్వతి గారు, హ్యాండిక్యాప్డ్ అయినటువంటి పార్వతి గారికి తన కూతురు చచ్చిపోయింది అని ప్రతి క్షణం రోధిస్తూ చనిపోతూ బ్రతుకుతోంది. నీకోసం ఒక వీడియో మాట్లాడుతుంది, తర్వాత చూపిస్తాను నేను. మీరు సుగాలి ప్రీతి కోసమే జనసేన పార్టీ పెట్టారని, ఆమెను గెలిపించడం కోసమే పార్టీ పెట్టారని, మీరు గెలిచిన తర్వాత కూడా సుగాలి ప్రీతి కోసమే గెలిచారని ఆ దివ్యాంగురాలైన సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి మీకు మీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిందంట. మీరేమైనా దేవుడా? మీరు ఒక సాధారణ వ్యక్తి అయినప్పటికీ ఆ సమయానికి ఆదరించి సేరదీసి ఓదార్పునిచ్చి న్యాయం చేసే ప్రతి ఒక్కరిని మనం దేవుడిగానే కొలుస్తాం. అలాగే ఆమె దివ్యాంగురాలైనా, ఒక బిడ్డను కోల్పోయినా మీరు ఆమెకి న్యాయం చేస్తారు, అందుకే గెలిచారని మీకు పాలతో పాలాభిషేకం చేసిందట. కానీ మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు నరేంద్ర మోడీతోటి ఏకమయ్యారు కాబట్టి, చంద్రబాబు నాయుడుతో ఏకమయ్యారు కాబట్టి, ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళని అదే పేరుతో మీరు తిట్టి 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 సుగాలి ప్రీతి పేరు మీద మంచి మార్కులు ఆడ మహిళల దగ్గర కొట్టేశారు. న్యాయం చేస్తారని పాపం ఆడ మహిళలందరూ గుడ్డిగా మిమ్మల్ని గొర్రెల్లాగా నమ్మారు. నమ్మిన వాళ్ళకే మోసం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా సుగాలి ప్రీతి కుటుంబానికి మీరు అన్యాయం చేశారు. ఆ అమ్మాయి చావు మీ డిప్యూటీ సీఎం పదవికి పెట్టుబడి పెట్టింది కదా, ఆ ఒక్క తల్లికైనా మీరు న్యాయం చేయలేరా? ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు చనిపోయింది ఆ అమ్మాయి కాబట్టి, వాళ్ళది పెద్ద ప్రైవేట్ స్కూల్ కాబట్టి, వాళ్ళకి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి కాబట్టి, రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి, డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి, మీరు మీ కూటమి ప్రభుత్వం అంతకుముందున్న చంద్రబాబు నాయుడు అందరూ కుమ్మక్కయ్యి సుగాలి ప్రీతి యొక్క డిఎన్ఏని, అక్కడున్న రిపోర్ట్లని, అక్కడున్న కేసుల్ని అన్నిటినీ తారుమారు చేశారా? అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలనలో ఈ విషయం జరిగింది కాబట్టి, ఇప్పుడు మీది కూటమి ప్రభుత్వం కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి, ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం కాబట్టి, మిమ్మల్ని ఒడ్డెక్కించినట్టు మీరు సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక పడవ, ఒక నావ వచ్చి మిమ్మల్ని కాపాడితే చివరికి ఆ నావలో మీరు బాంబులు పెట్టి వేరే నావ ఎక్కినట్టు ఇటువంటి ప్రయోగాలు చేయొచ్చా? డిప్యూటీ సీఎం కావడం కోసం ఆ అమ్మాయి చావు మీకు పెట్టుబడి అయింది. మరి ఆ అమ్మాయి ఒక్కదానికి న్యాయం చేయలేకపోయారేంటి? డిప్యూటీ సీఎంఏ చేయలేకపోతే నాలాంటి
సన్నకారు ఒక యూట్యూబర్ ఏం మాట్లాడతాడు, ఒక లాయర్ ఏం మాట్లాడతాడు, ఒక అడ్వకేట్ ఏం మాట్లాడతాడు, ఒక జడ్జి ఏం మాట్లాడతాడు, ఒక పోలీసు ఏం మాట్లాడతాడు. సీఎంలు డిప్యూటీ సీఎంలు మీరే చేయలేకపోతే న్యాయం ఎక్కడ జరుగుతోంది? ఆడ మహిళలందరూ మిమ్మల్ని గుడ్డిగా నమ్మారు కదా, వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతోంది? వారి ఊహల మీద మీరు దెబ్బ కొట్టారా? వాళ్ళ ఊహల మీద మీరు గ్యాన్ చేశారా? వాళ్ళ ఊహల మీద మీరు సుత్తెలతో దింపారా? వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలపైన మీరు రాడ్లు దింపారా, గుణపాలు దింపారా? ఆ మహిళలందరూ ఈరోజు ఏడుస్తున్నారు. సుగాలి ప్రీతి కోసం పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాడు అని అనుకున్నాం. ఆయనే ఈరోజు నోరెత్తి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్లాంటి మాటలో ఇప్పుడు నేను చూపిస్తాను, వినండి ఒకసారి. మీకు ఒకసారి ఈ వీడియో చూద్దాం, ప్రతి డీటెయిల్ ఉంటుంది మీకు కంపల్సరీ. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం, ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఓకే, రైట్. ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే కలవలేదు, వాళ్ళే కలిశారు. ఓడిపోయిన తర్వాత 2019లో మంగళగిరి పార్టీ ఆఫీస్ కి సుగాలి ప్రీతి పేరెంట్స్ ని పిలిపించండి అని మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు పిలిపించారు. ఓడిపోయిన తర్వాత 2019లో మంగళగిరి పార్టీ ఆఫీస్ కి సుగాలి ప్రీతి పేరెంట్స్ ని పిలిపించండి అని మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఇది కరెక్ట్. పిలిపించారు. అబద్ధం కొడతారు మరి. పిలిపించిన తర్వాత కేసు అంతా చూశారు. 2019 నుంచి 2024 వరకు ఏ సభలో చూసినా కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలి, నా ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అని చెప్పిన మీరు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకోండి. కట్ చేస్తే మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందాం అంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే. టీడీపీ పొత్తులో మీరు ఉన్నారు. 2018లోనే ఛార్జ్ షీట్ వేశారు. 2018లో కూడా ఉన్నది టీడీపీ ప్రభుత్వమే. ముందు మీరు అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టింటే సుగాలి ప్రీతి కేసు గురించి సంతోషించే వాళ్ళం. పవన్ కళ్యాణ్ గారు, ఈ 2 సంవత్సరాల్లో సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎన్ని ఎంక్వైరీలు చేపించారు? 0. ఎంతమంది ఆఫీసర్లను ఎంక్వైరీకి పంపించారు? 0. పేపర్ రూపంలో మీరు సుగాలి ప్రీతి కేసు కోసం ఏం చేశారు అది చెప్పుదామంటే మీరు అది కాకుండా జరిగిందంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అంటున్నారు. ఎంత విలువలేని మాటలు మాట్లాడుతున్నారంటే నిజంగా ముద్దాయిలకు మీరేమన్నా అమ్ముడు పోయారేమో అన్నంత బాధ కలిగేటట్టుగా మీరు మాట్లాడుతున్నారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. చూసారా, ఒక తల్లి ఆవేదన అలా ఉంటుంది. ఏ మీటింగ్లో చూసినా సుగాలి ప్రీతి అనట. నేను చెప్పట్లేను, మనం చెప్తే ఆయన మన మీద కేసులు గీసులు అవి అని పెట్టేశాడు కదా. సాక్ష్యాధారాలతోనే మాట్లాడాలి మనం ఏం మాట్లాడినా కూడా. సుగాలి ప్రీతి కేసుకే నేను మొట్టమొదటి సంతకం పెడతాను అన్నాడా? వీడియోలో విన్నారు కదా. ఇప్పుడేం మాట్లాడుతున్నాడో వినండి, ఇక మాట్లాడు. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు, 2018లో చంపారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందాం అంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలి. DNA మాయం చేశారు, ఫాల్స్ DNAలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తానని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. ఏమన్నాడు చూసారు ఆయన? మొదట్లో ఏమన్నాడు ఆయన? మొత్తం DNA మొత్తం మార్చేసారు, మొత్తం రిపోర్ట్లన్నీ మాయమైపోయినాయి, ఇప్పుడు దాని గురించి ఏమైనా చేద్దాము అని అంటే ఏమీ ఆధారాలు లేవు అన్నాడు.
నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రజలందరిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఆమె అదే రోజు ఆ రోజుల్లోనే అయ్యే రిపోర్ట్లు చూపించింది, ఆమె ఈరోజు అయ్యే రిపోర్ట్లు చూపిస్తుంది కదా. ఆ రోజు ఆ రిపోర్ట్లు చూపించినప్పుడు నేను న్యాయం చేయలేను. ఈ రిపోర్ట్లు అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్స్ నేను మీకు న్యాయం చేయలేను అని ఆ రోజే చెప్పాలి కదా. ఆ రోజు చెప్పకుండా ఈరోజు అయ్యే రిపోర్ట్లు చూసి రిపోర్ట్లని కొలాప్స్ అయిపోయాయి, మాయమైపోయాయి, గత ప్రభుత్వంలో దాన్ని మొత్తం తర్జుమా చేశారు, మసిబూసి మారేడుగాయలు చేశారని చెప్తున్నాడు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయ్యే రిపోర్ట్లు చూపించింది, ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చినప్పుడు అయ్యే చూపిస్తోంది. రిపోర్ట్లేం మారలేదు, నువ్వు మారావు. అదే ఇక్కడ తేడా. రిపోర్ట్లేం మారలేదు. అంతకుముందు మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది అది. అప్పుడు మీరిద్దరు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. మీ ఇద్దరికి వచ్చినప్పుడు ఆయనకి మంచిగా గౌరవంగా ఏదో పింఛన్ ఇచ్చేసి ఆయన అక్కడి నుంచి తీసేస్తే బాగుంటుందన్నావు. ఇద్దరు ఏకమైన తర్వాత మళ్ళీ ఆయనకు ఒక దశాబ్దం ఉంటే బాగుంటుందని అన్నావు. బాగానే ఉంది. నువ్వు అంటే ఉసరవిల్లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి రిపోర్ట్లు చూపించిందో, మీరు ఇద్దరు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అయ్యే రిపోర్ట్లు ఉన్నాయి కదా. అక్కడ మారిందేంటి? ఏం మారినా కూడా ఒక డిప్యూటీ సీఎం నువ్వు తలుసుకుంటే కాదా? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, భారత ప్రధాని మీవుడే కదా, మీ కూటమిలో ఒక భాగస్థుడే కదా. చంద్రబాబు నాయుడు మీ సీఎంఏ కదా, నువ్వు డిప్యూటీ సీఎంఏ కదా, రాష్ట్రం నీ చేతిలో ఉంది కదా, దేశ ప్రభుత్వం నీ చేతిలో ఉంది. ఒకసారి నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం ఎన్నోసార్లు పోయి నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కావు కదా. మరి ఒక ఆడపిల్ల చావు నీ డిప్యూటీ సీఎం పదవికి పురుడు పోస్తే, మరి ఆ ఆడపిల్ల కోసం ఒక్కసారి నీ వల్ల రాష్ట్రంలో కాకపోతే ఒకసారి మరి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టి సిబిఐకో లేకపోతే ఇంకో దానికో అప్పచెప్పి ఆ ఆడపిల్ల తల్లి సుగాలి ప్రీతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మైనటువంటి పార్వతికి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? అప్పుడు మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మీ మహాకూటమే ఉంది. అదే రోజులో మీరు ఎప్పుడైతే సుగాలి ప్రీతి తల్లి పార్వతిని కలిసినప్పుడు ఏ రిపోర్ట్లు చూపించారో, ఇప్పుడు స్టిల్ నౌ టుడే ఈ రోజు కూడా మీకు అయ్యే రిపోర్ట్లు చూపిస్తుంది కదా. రిపోర్ట్లేం మారలేదు, మీ నోటి మాట మారింది, మీ ప్రవర్తన మారింది, మీ తీరు మారింది, మీరు మారారు. ఆమెకి న్యాయం చేయలేరు. ఒకసారి మళ్ళీ అదే వీడియో చూడండి. సరే, ఆమె మాట్లాడే వీడియో నేను పెట్టను, కానీ ఆయన మాట్లాడే వరకు పెడతాను నేను ఒకసారి వీడియో. ఒకసారి చూడండి. అప్పుడేం మాట్లాడారు చూశారు కదా. సుగాలి ప్రీతి ఫస్ట్ సంతకం అదే పెడతాను, ఫస్ట్ నా సంతకం సుగాలి ప్రీతి కేసనడా. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు చూడు గెలిచిన తర్వాత, వినండి. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు, 2018లో చంపారు. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలి. డిఎన్ఏ మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తానని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. చెప్పన్నా, సుగాలి ప్రీతి కేసు ఏమైందని అడుగుతా ఉందా అమ్మా? చెప్పు, మరి ఏం చెప్తావో చెప్పు. నువ్వు మా అభిమాన నటుడివి, మా అభిమాన డిప్యూటీ సీఎంవి, నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతామన్నా మేము? నువ్వు చెప్పాలా. ఆ రోజుల్లో
సుగాలి ప్రీతి అంటివి. ఇప్పుడు సుగాలికి ప్రీతి కేసు ఆ రోజుల్లో మీ ముఖ్యమంత్రి ఉండే చంద్రబాబు నాయుడు. దాని తర్వాత న్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేసి వైఎస్ జగన్ మీద ఒకటే అర్తివి, నువ్వు ఎవడివి జగన్ నువ్వు ఎవడి జగన్ అని అర్తివి. ఈరోజు నీ ప్రభుత్వం వచ్చింది, నిన్ను గెలిపించింది సుగాలి ప్రీతి. ఆమె చావు నీ డిప్యూటీ సీఎం పదవికి పురుడు పోసింది. మరి అమ్మాయికి న్యాయం చేయవా? వాళ్ళ అమ్మ పార్వతి దివ్యాంగురాలు కదా, హ్యాండిక్యాప్డ్ కదా, న్యాయం చేయవా అమ్మకి? ఎలాగైతే ఎన్టీవీలో మాట్లాడుతుంది సుగాలి ప్రీతి తల్లి, పింటూ పాయింట్ ఏం జరిగిందో క్లారిటీగా వినండి ఒకసారి. నా వందనాలండి, నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావాల్సిన ఉద్దేశం ఏమంటే, మరి 2017లో నా కూతురు సుగాలి ప్రీతి కేసు అందరికీ మీకు తెలిసిన విషయమే. 2017లో మరి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో మరి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. మరి పాఠశాల యాజమాన్యం వారు చాలా ధనికులు, మరి రాజకీయ అండబలం ఉన్న వాళ్ళు 2017 నుంచి 2019లో ఏదైతే మరి టీడీపీ ప్రభుత్వంలోనే నాకు ఈ అన్యాయం జరిగిందో, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను న్యాయ పోరాటం అనేది చేస్తా ఉన్నాను. మరి 2017 నుంచి 2019లో అధికారులు, పోలీసు వ్యవస్థ అయితే ఏమి, మరి ప్రభుత్వానికి తొత్తుగా పనిచేసి మరి నా కేసుకి చాలా అన్యాయం చేశారు. అది జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే. మరి 2017 నుంచి 19లో మరి పాపను పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ కట్ గా రేప్ అండ్ మర్డర్ అని చెప్పారు. మరి హిస్టోపెథాలజీ రిపోర్ట్ అలాగే చెప్పారు. మరి సైటాలజీ రిపోర్ట్ లో కూడా అమ్మాయి గర్భాశయంలో మరి వీర్యం ఉంది అని రిపోర్ట్ రావడం జరిగింది. మరి అవన్నీ పక్కన పెట్టేస్తూ మరి అధికారులు ఏదైతే అనక పోలీస్ అధికారులు ఉన్నారో, అప్పట్లో ఉన్న డిఎస్పీ వినోద్ కుమార్ అయితేనేమి, డాక్టర్ బి లక్ష్మీనారాయణ గారు, మరి అదేవిధంగా సిహెచ్ఓ ఎస్హెచ్ఓ గారు మహేశ్వరరెడ్డి గారు స్కూల్ యాజమాన్య డబ్బులకు ఆశపడి ఈ ప్రభుత్వం ఏదైతే అనక మరి చంద్రబాబు గారి ప్రభుత్వము మరి ప్రభుత్వం ఉందో, తెలుగుదేశం పార్టీ ఉందో, వాళ్ళకు తొత్తులుగా పనిచేసి నా కేసుకి పూర్తిగా అన్యాయం చేశారు. మరి అప్పటి నుంచి కూడా నేను పోరాటం చేస్తూ ఉన్నాను. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మాకు సిట్టిని వేశారు. అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని ఈ కేసులో విచారణ అధికారిగా వేసి మాకు సిట్టిని వేశారు. ఆ సిట్టులో తేలింది ఏంటంటే, మరి 2017 నుంచి అప్పటి వరకు కూడా ఏదైతే అధికారులు కేసును తారుమారు చేశారో ఆ కేసును మొత్తాన్ని మళ్లీ రీఇన్వెస్టిగేషన్ గా చేస్తూ మేడము ఏదైతే స్లైడ్స్ ఎఫ్ఎస్ఎల్ లో వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారో ఆ స్లైడ్స్ ని మళ్లీ సెంట్రల్ డిఎన్ఏకి పంపించడం జరిగింది. మరి సెంట్రల్ డిఎన్ఏలో అక్కడ వై క్రోమోజోమ్ దొరికిందనే సర్టిఫికేట్ మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే వేసిన సిట్ ద్వారానే మాకు బయటపడింది. దాని ద్వారానే, ఆ రిపోర్టు ద్వారానే అక్కడ ఏదైతే అమ్మాయి పాఠశాలలో మరి అత్యాచారం జరిగిందో ఎవరు నిందితులున్నారో అనే కోణంలో మాకు ఈ విచారణ జరగాలి. ఆ విచారణ జరిగే టైంలోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2019లో తన పార్టీ ఆఫీసులో ఓడిపోయి ఉండగా మమ్మల్ని పిలిపించడం జరిగింది. అమ్మ రండి, మీ కేసుని సార్ చూస్తారంట అని 2018లోనే మేము పార్టీ ఆఫీసులో మా కేసు గురించి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమి మాట్లాడని పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయిన తర్వాత మమ్మల్ని పిలిపించి మరి ఇదే రిపోర్ట్లు తీసుకొని వెళ్ళాము. మరి ఇదే రిపోర్ట్లు ఇవి ఏదైతే ఇప్పుడు మీకు చెప్పామో, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితేనేమి, సైటాలజీ రిపోర్ట్ అయితేనేమి, హిస్టోపెథాలజీ రిపోర్ట్ అయితేనేమి, ఫైమెన్ కమిటీ, ఇవన్నీ కూడా సుగాలి ప్రీతి మీద అత్యాచారం చేసి హత్య చేశారు నిరూపిస్తున్నాయి. అదే రిపోర్ట్లు పవన్ కళ్యాణ్ గారికి చూపించడం జరిగింది. మరి ఆ రోజు ఆయన చెప్పిన మాట, అమ్మా నేను కేసు తీసుకుంటున్నాము, నేను మీ కేసు కోసం నేను పోరాడతాను, నేను గొంతుగా నిలుస్తానని చెప్పి మరి 2020లో లక్షలాది మందితో కర్నూలులో మాకు ర్యాలీ చేశారు. 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతి సభలో, ప్రతి లాస్ట్ మూమెంట్ జరిగిన సభలో కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు మా ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు అని ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇలాంటి బాధితులకు మరి అలాంటి వరంలాగా దొరికారు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన మాకు మాట ఇచ్చారు, ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారని మేము ఎంతో ఉప్పొంగిపోయాం.
ఎలక్షన్స్ రానే వచ్చాయి. ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా అమ్మాయిలకు ఇంతగా అండగా నిలబడ్డారు కాబట్టి అనేసి ప్రజలందరూ కూడా నమ్మి ఆయనకు ఓట్లేసి మరి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదా ఇచ్చిన తర్వాత మరి అన్న పిలుస్తారు, ఈ రోజు పిలుస్తారు, రేపు పిలుస్తారు, సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తారని మేము ఎదురు చూసిన తరుణంలో దాదాపుగా 5 నెలల టైం అయితే కూడా మరి అన్నగారి దగ్గర నుంచి పిలుపు రాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి మేము వెళ్లడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉంటే కూడా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు అన్నగారు చాలా బిజీగా ఉన్నారు, మీరు మళ్ళీ ఇంకొకసారి పిలుస్తాము వెళ్లి రండి అని చెప్పడం జరిగింది. అన్న ఒక హ్యాండిక్యాప్డ్ కర్నూలు నుంచి మరి విజయవాడకి రావాలంటే ఒక యుద్ధం చేసినట్లు రావాలి, ఇంత ప్రయాసపడి వస్తే మీరు పంపిస్తే ఎట్లా, ఒకసారి అన్నగారితో కలిసి వెళ్తాము అని గొడవ పడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ మాకు దొరికింది. మరి ఆ రోజు కూడా ఆయన చెప్పారు, అమ్మా నేను మాటిస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అమ్మ మాటిస్తున్నాను మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. న్యాయం చేస్తాను 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 అని చెప్పి గద్దె ఎక్కారు గాని గద్దె ఎక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మటుమాయమైపోయింది. ఆయన మైండ్ లోంచి అసలు సుగాలి ప్రీతి కేసు అనే వర్డే లేకుండా పోయింది, పదమే లేకుండా పోయింది. 18 నెలలు ఎదురు చూసాము. ఈ రోజు న్యాయం జరుగుతుంది, రేపు న్యాయం జరుగుతుంది, ఈ రోజు న్యాయం జరుగుతుందని కళ్ళల్లో కాయలు కాసేటట్లుగా మేము ఎదురు చూస్తే మాకు వచ్చిన ఆన్సర్ ఏమిటంటే ఈ కేసులో ఎటువంటి విచారణ లేదు. కేసులో ఎటువంటి విచారణ లేదు, దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి పెట్టుబడి, ఆ పెట్టుబడిని వాడుకొని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందో ఈ కేసు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయిపోయింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది, మళ్ళీ కూటమి ప్రభుత్వంలో జగన్ అని అరిసిన పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడు అనేసి ప్రజలందరూ, ఆడోళ్ళందరూ, మహిళలందరూ నమ్మి మన ఆడోళ్ళ కోసమే వచ్చిండు, మన మహిళల కోసమే వచ్చిండు, మన కోసమే వచ్చిండు మన అన్నయ్య అని వాళ్ళు తమ ఓట్లన్నీ వేసి ఒక్క సీటు కూడా గెలవనోడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో మొట్టమొదటిసారి ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పుడు ఒక్కడు కూడా గెలిచాడా? లేదు. ఎప్పుడైతే సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని గల్లీ గల్లీ తిరిగాడో, రాష్ట్రం అంతా తిరిగాడో అమ్మాయి పేరు చెప్పుకొని, ఆ అమ్మాయి చావు ఈయన డిప్యూటీ సీఎం పదవికి పెట్టుబడి అయిపోయింది. అనేక ఎంపీ సీట్లకు పెట్టుబడి అయింది అమ్మాయి చావు, అనేక ఎమ్మెల్యే సీట్లకి పెట్టుబడి అయిపోయింది అమ్మాయి చావు, అనేక ఎమ్మెల్సీ సీట్లకు పెట్టుబడి అయిపోయింది అమ్మాయి చావు. అటువంటి అమ్మాయి చావుని అడ్డుపెట్టుకొని ఈరోజు వాళ్ళకి చివరికి ఆయన ఈ మధ్యకాలంలో తేల్చింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రిపోర్ట్లు మొత్తం కొలాప్స్ అయిపోయాయి, ఏ ఆధారం లేదు, డిఎన్ఏ చేంజ్ అయిపోయింది, దాన్ని నేను చేయలేను, ఇప్పుడు నేను వాళ్ళ మీద నేరం మోపలేను అంటున్నాడు ఒక వీడియోలో. విన్నారా? వాళ్ళ మీద నేను నేరం వేయలేను, వాళ్ళ మీద అభాండం వేయలేను, వాళ్ళకి అగెర్నెస్ట్గా పోలేను అని డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తున్నాడు ఆయన. నేను చెయ్యలేను ఈ పంచాయతీ, నీ బిడ్డ చావు నా డిప్యూటీ సీఎం పదవికి పెట్టుబడి కావచ్చు, కానీ నేను ఆమెకి నేను న్యాయం చేయలేను, ఎవరి మీద అడ్డుగోలుగా అన్యాయంగా నేను వాళ్ళ మీద నేరం మోపలేను అంటా ఉన్నాడు ఆయన. నేను ప్రశ్నిస్తాను అని వచ్చాడు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళని అందరినీ తీసుకుపోయి జైల్లో వేస్తున్నాడు. తన తప్పు తాను తెలుసుకోకుండా వ్యవహరిస్తున్న వ్యవహార శైలిని నువ్వు చేస్తున్నది తప్పు అని ప్రశ్నించే ప్రతి వాడిని తీసుకుపోయి జైల్లో పడేస్తున్నాడు. ప్రతి వాళ్ళపైన కేసులు పెడుతున్నాడు. నకిలీ పోలీసులతో ఫోన్ చేపిస్తున్నాడు, నిజమైన పోలీసులతో అరెస్టులు చేపిస్తున్నాడు. 4-5 సార్లు అరెస్టులు చేసిన తర్వాత కోర్టు అరే ఇది తప్పురా అని చెబితే దేశ ద్రోహం కేసు పెట్టి పక్కలో వేపిస్తున్నాడు. దీనికోసమేనా మహిళలందరూ, పురుషులందరూ, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, యవనస్తులు, యువకులు, ముసలాళ్ళు, ఆడ మగ అందరూ మీకు ఓట్లేసింది దీనికా? ప్రశ్నిస్తే మీరే అన్నారు కదా ప్రశ్నించడానికే పుట్టింది నా పార్టీ అని.
ప్రశ్నిస్తే మీరు జైల్లో వేస్తారా? నువ్వు కూడా మొదటి నుండి ప్రశ్నించుకుంటే వచ్చావు కదా. అమ్మాయి పేరు చెప్పుకొని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యావు. ఒక చనిపోయిన 10 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి న్యాయం చేయలేకపోయావు. ఎందుకనంటే మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగినప్పుడు. ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఆయన సీఎంగా ఉంటే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి నేను ఆ కేసు గురించి మాట్లాడితే నన్ను బహిష్కరిస్తారు డిప్యూటీ సీఎం పదవి నుంచి. అనేక జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చాం కాబట్టి వాళ్ళ మంత్రి పదవులు పోతాయి, పార్టీ నాశనం అయిపోతుంది. ఆ అమ్మాయి చావు నా డిప్యూటీ సీఎం పదవికి పెట్టుబడి కావచ్చు, కానీ నేను ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయలేను అనే ధోరణితోటే ఉన్నావు తప్ప ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళావా, సిబిఐ దృష్టికి తీసుకెళ్ళావా? దానికోసం పోరాడడానికి ఆ రోజు 100కి 1000% వైసీపీ మీద నేరాలు వేసి అరిచావు కదా ఓ అని. ఈరోజు ఒక 5% కానీ నువ్వు 1% కానీ అసలు నువ్వేమైనా మాట్లాడుతున్నావా సుగాలి ప్రీతి గురించి అంటే మాట్లాడట్లేదు. ఈరోజు నీకు డిప్యూటీ సీఎం భిక్ష పెట్టింది ఎవరు? సుగాలి ప్రీతి. వాళ్ళమ్మ హీరో అని చెప్పావు, వాళ్ళమ్మ హీరోనే. ఇప్పటికీ ఆమె దివ్యాంగురాలైనా నువ్వు ఆమెను మోసం చేసిన ఆమె పోరాటం కొనసాగిస్తానే ఉంది. అమ్మ పార్వతి గారు, ఆ దేవుడు మిమ్మల్ని కరుణించి ఈ మనుషులు తమ స్వార్థం కోసం మనుషుల్ని వాడుకుంటారు అనేది చాలా సత్యం. ఇది నిజమైన మాట. మనుషులు తమ స్వార్థం కోసం ఇతరులను వాడుకుంటారు అని అంటే దానికి సాక్షాత్తు నిదర్శనం, ఉదాహరణ, ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారే. మీకు ఇక న్యాయం జరగదు. ఒకవేళ న్యాయం జరిగితే ఆ దేవుడు పక్షపాతి కాదు, ఆయన మాత్రమే మీకు న్యాయం చేయాలి. మీకు శాంతిగా ఉండండి, మనశ్శాంతిగా జీవించండి. రాబోయే కాలంలో ఎవరికి ఓట్లేసి గెలిపించాలి, ఎవడు మాయమాటలు చెప్తున్నాడు, ఎవడు బ్రోకర్ గాడు, ఎవడు మంచోడో చూసి ప్రజలందరూ ఓట్లేసి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.